కనబడుతుంది. అలాగే గురువుగారు, మల్లికార్జున జ్యోతిర్లింగం రెండవ జ్యోతిర్లింగం 52 శక్తిపీఠాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలో గోపురం కనిపిస్తే మరొక జన్మ ఉండదని కూడా చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ లింగం విశిష్టత ఏంటి? ఏ రూపంలో శివుడు ఇక్కడ దర్శనమిస్తుంటాడు? అలాగే ధనుసు రాశి వారు వారి దోష నివారణకు ఎలాంటి నివారణ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలి? చాలా అరుదైన వంటి మల్లికార్జునేశ్వర స్వామి యొక్క ఆలయం. మల్లికార్జున స్వామి ఆలయంలో పేరులోనే మల్లికార్జున స్వామి అంటే ఒక మల్లెపూలతో ఆరగించేటువంటి లింగం ఏమండి. అయితే ఒకానొక సందర్భంలో ఒక గిరిజన స్త్రీ అక్కడ అఘోరగా తపస్సు ఆచరించిందని, ఆవిడ పేరు మల్లేశ్వరి అని, ఆవిడ మల్లెపూలతో స్వామివారిని ఆరాధిస్తూ స్వామిని ఆ తపస్సు మొప్పించి మీరు సాక్షాత్తుగా ఇరుగురు కూడా ఇక్కడికే ఉండాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కోరిక కోరింది. ఆ కోరడం వల్ల శ్రీశైలం అడవిలో ప్రత్యక్షంగా ఆ మల్లికార్జునేశ్వర స్వామి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీ బ్రహ్మాంబికమ్మ తోడుతో పాటు అక్కడ నిలబెలిపి కొన్నారు. వేలాది కోట్లాది జనాలకు అందరూ కూడాను అక్కడ స్వామి స్వచ్ఛ దర్శనంతోని సకల రోగ నివారణం పోయి సకల దరిద్రం నివారణమై సకల ఐశ్వర్య ప్రాప్తం కలగటం అని జరుగుతుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి ధనురాశి వాళ్ళు ఉన్నటువంటి 4 నక్షత్రాలు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి చక్కగా ఈ యొక్క శ్రీశైల మల్లికార్జున స్వామికి అభిషేకం చేయటము, స్వామి లింగ స్పర్శ తలగటం. స్పర్శ అంటే అమ్మ శిరస్సు తలగకూడదు. శిరస్సు అంటే చాలా వరకు ఏం చేస్తారు, శిరస్సును తీసుకొచ్చి లింగాన్ని తగిలిస్తుంటారు. శరీరానికి చేతి స్పర్శ అంటే చేయి స్పర్శని కలగాలి, శిరస్సు స్పర్శ ఉండకూడదు. శిరస్సుకు ఎంటుక పైన ఏముంటుందంటే పాపాలతో కట్టుకున్నటువంటి మూట ఉంటుంది కాబట్టి ఆ ఎంటికలు అనేది మనకు శివలింగానికి తాకకూడదు. ఇది చాలా వరకు తెలియదు. అందరూ వెళ్ళి తలగాని లింగానికి పెట్టి తాకుతూ ఉంటారు. అటువంటి చేసి లేని పాపాలని చుట్టుకుంటుందంట. కాబట్టి ఆ లింగానికి దూరంగా అంటే దేహానికి మోకాలపైన ఉండి స్వామివారిని నమస్కరిస్తూ ఊరికి ఆ లింగాన్ని తలుగుతూ నమస్కరిస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావటం అని జరుగుతుంది. కోరిన వంటి కోరిక కూడా కొంగు బంగారుగా మారుతుంది. ఆ ఒక భక్తురాలు కోరిక పైన ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి వారు వెలిచారు. ఇది 52వ శక్తిపీఠంలో కూడా ఒకటైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ అమ్మవారికి అమ్మవారివి 52 శక్తిపీఠాలు ఉంటాయి, స్వామివారి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి.